హాయ్ అండి. ఈ హైవే రోడ్డు మీద వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దారి తెలియక ఎటు పోవాలో ఏందని తెలియక చాలా మంది ఎటు దాకా వచ్చి ఈ దారి ఎడిపోద్దు ఈ దారి ఎడిపోద్దు అని భయంగాను రోడ్డు తెలియదు కదా ఎవరికి. తెలిసిన వాళ్ళు అంటే సరే వెళ్ళిపోతారు, తెలియని వాళ్ళు ఇబ్బంది పడతారుగా. రెండు దారులు అయితే ఉన్నాయండి. ఒకటి సిటీలోంచి పోవడానికి ఉంది, ఒకటి అవుట్కట్స్ నుంచి కిష్టాపురం అనే ఊరు నుంచి పోవడానికి ఉంది. రైలు గేట్ తగిలిద్ది, రైలు గేట్ దాటి మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ తిరిగి మళ్ళీ ముందుకు పోయి గేట్ కాడ నుంచి గేట్ దాటినాక కూడా రైట్ తిరిగితే మళ్ళీ హైవే రోడ్డు మీదకి వస్తుందండి. అక్కడ ఎక్కిద్ది, బ్రిడ్జి అవతల పక్క ఎక్కిద్ది. అది కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ ఈ బ్రిడ్జి ఎంతవరకు అయిందో చూద్దాం రండి. చూసారు కండి బ్రిడ్జి. ఈ రోడ్డు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా 2-3 రోజులల్లో వదులుతారు. మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే ఏమి లేదు నాకు తెలిసి. మ్యాక్సిమం అయిపోయింది రోడ్డు. చూశారు కదా రోడ్డు మొత్తం అయిపోయింది. అది ఓపెన్ చేస్తారు ఈ 2 రోజులల్లో, ఇలా రేపట్లో. ఇబ్బంది పడాల్సిన పని లేదు. నా షాప్కి వెళ్ళిపోవచ్చు మీరు. ఇక హైవే దిగాల్సిన పని ఉండదు, మళ్ళీ హైవే కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు. మీరు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు అయితే స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు, రాజమండ్రి నుంచి వచ్చేవాళ్ళు అయితే హైదరాబాద్ స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు. వన్ బ్రిడ్జి అయిపోయింది కదా, వన్ సైడ్ అయిపోయింది, ఇబ్బంది ఏమి ఉండదు. అంటేనండి, మీకు ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ ద్వారా తెలియజేయండి. నాకు మంచిగా అనిపిస్తే చెప్పండి. ఒకవేళ మంచిగా లేకపోతే చూసుకుంటాను నేను జాగ్రత్తగా. బాయ్. ఆల్మోస్ట్ బ్రిడ్జి అయిపోయింది. మ్యాక్సిమం ఇది వదలొచ్చు, కానీ ఎన్ని రోజులు పెట్టిద్దో చెప్పలేము. ఇది వదలటం అయిపోయింది. బ్రిడ్జి అయితే వన్ సైడ్ అయితే అయింది, ఆ సైడ్ ఇంకా కాలే. చిన్న వర్కులు, ప్యాచ్ వర్కులు ఉన్నాయి, వేస్తే కానీ అన్న వదులుతారు ఈ రోడ్డు. ఇబ్బంది పడే వాళ్ళకైతే ఏముండదండి. వీలైనంత తొందరలో ఇది ఓపెన్ చేస్తారు. అవతల రెడీ చేస్తున్నారు, అవతల ఇంకా టైం పట్టిద్ది. ఇది మాత్రం అయిపోయింది. రైల్వే ట్రాక్ బ్రిడ్జి అనమాట ఇది. అవతలది ఫస్ట్ బ్రిడ్జి రెడీ చేస్తున్నారు. మ్యాక్సిమం ఇది వదలొచ్చండి. ఇది రెడీ అయింది. మరి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రెడీ అయిపోయింది మ్యాక్సిమం. కానీ ఎప్పుడు వదులుతారనేది ఒక క్లారిటీ లేదు. మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్. ఈ రోడ్డు, ఈ బ్రిడ్జి వన్ సైడ్ అయితే అయిపోయింది. హైదరాబాద్ పోయే వాళ్ళకైతే ఇబ్బంది అయితే లేదు. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే మరి ఇటు నుంచే వదులుతారు అనుకుంటా. అది కూడా మార్కర్లు అయితే పెట్టారు, రాళ్ళు పెట్టారు కదా. అటు నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇటు నుంచి వెళ్ళిపోవడానికి, ఇటు నుంచి పోయే వాళ్ళకి వదిలిండు. ఎలా రేపట్లో వదలవచ్చు, ఎవరు ఇబ్బంది పడాల్సిన పని ఉండదు హైవే మీద వచ్చే వాళ్ళకి. చూశారు కదా రోడ్డు, బ్రిడ్జి. ఒకటి 2 రోజులల్లో క్లోజ్ అయిపోద్ది, ఎవరు ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. అట్లా రాళ్ళు పెట్టారు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఈ మన సైడ్ నుంచి అట్లా వెళ్ళిపోతారు. ఇటు నుంచి పోయే వాళ్ళు వచ్చేసి యువతల నుంచి
ఇట్లా వెళ్ళిపోతారు ఈ రాళ్ళు తీసేసి. ఒకవేళ ఈ లోపల వస్తే అట్లా కృష్ణాపురం మీద నుంచి అట్లా వస్తే ఆ రోడ్డు అండి మీకు ఆ బిల్డింగ్లు కనపడుతున్నాయి కదా, దాని అవతల నుంచి గేట్ ఉంటుంది, రైలు గేట్. అక్కడ ఆ సాయి ఉంటుంది, ఆ స్తంభాలు కనపడే కాడ అట్లా నుంచి వచ్చి ఆ రోడ్డు ఎక్కిద్ది. ఆ రోడ్డు నుంచి అక్కడ ఎక్కిద్దండి, మళ్ళీ అట్లా ఎక్కిద్ది. అది రోడ్డు. ఆ రోడ్డు నుంచి అక్కడ ఎక్కిద్ది. ఇట్లా ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఒక ట్యాంకర్ కనపడుతుంది చూడండి, ఆ రోడ్డు. మళ్ళీ ఆ నుంచి హైవే ఎక్కేసి మళ్ళీ దావేదికి వెళ్ళిపోవచ్చు. మీరు మళ్ళీ సిటీలలో పోయి అటు పోయి ఇటు పోయి ఇబ్బంది పడేదానికంటే ఈ రూట్ బెటరు. ఎవరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదండి. చూశారు కదా బ్రిడ్జి. ఇక్కడ కూడా రాళ్ళు పెట్టారు చూడండి. ఇటు ఎండింగ్ ఇది రాజమండ్రి పోయే వైపు బ్రిడ్జి యువతల పక్క, యువతల ఇది. ఈ రాళ్ళు కూడా తీసేస్తారు 2-3 రోజులల్లా. తెలియక ఈ లోపల వచ్చిన వాళ్ళు అక్కడ డీసెం ఎక్కువ ఉంది, అక్కడ లారీ ఎక్కువ ఉంది రోడ్డు. అట్లా వస్తే ఆ దారి అండి, ఆ దారి పక్క నుంచి ఉన్న దారి అట్లా గేట్ కాడికి వెళ్ళిపోద్ది. అట్లా మళ్ళీ ఇటు సిటీలోంచి ఇట్లా వెళ్ళిద్ది. దానికి ఎదురుగా ఆ బండికి ఎదురుగా దారి ఒకటి ఉంటుంది, రైట్ కోట్ లెఫ్ట్ కోట్ ఉంటుంది. చూద్దురాగండి అది. ఈ దారి అండి సాగి ఎక్కిద్ది. అక్కడ ఉంటుంది చిన్న రోడ్డు ఒకటి, అక్కడ చూపిస్తుంది ఆ రోడ్డు. అక్కడ ఎక్కిద్ది, అక్కడ గేటు తగిలిద్ది. గేట్ నుంచి అవతల పోయాక మళ్ళీ రైట్ తిరిగితే మీరు మళ్ళీ హైవే రోడ్డు ఎక్కిద్ది అక్కడ బ్రిడ్జి కాడికి. వచ్చేసి ఇటేపు రోడ్డు వచ్చేసి ఇది రైట్ రోడ్డు, అది లెఫ్ట్ రోడ్డు. ఈ రోడ్డు వెళ్ళిపోతే ఇది సిటీలోకి వెళ్ళిపోద్ది. మీకు ఇటు సిటీ తిరిగి ఇదంతా తిరిగే బదులు చక్కగా ఈ రోడ్లో పడి అవతలకి ఎక్కిపోవచ్చు. ఒకటే రోడ్డు, ఇబ్బంది ఏమి ఉండదు. మళ్ళీ హైవే రోడ్డు ఎక్కిద్ది. హైవే రోడ్డు నుంచి మళ్ళీ ఇక్కడే బ్రిడ్జి అవతలే ఎక్కిద్ది, మీకు ఇబ్బంది లేకుండా. చూసుకోండి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా. చూశారు కండి బ్రిడ్జి. ఈ రోడ్డు ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా 2-3 రోజులల్లో వదులుతారు. మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే ఏమి లేదు నాకు తెలిసి. మ్యాక్సిమం అయిపోయింది రోడ్డు. చూశారు కదా రోడ్డు మొత్తం అయిపోయింది. అది ఓపెన్ చేస్తారు ఈ 2 రోజులల్లో, ఇలా రేపట్లో. ఇబ్బంది పడాల్సిన పని లేదు. నా షాప్కి వెళ్ళిపోవచ్చు మీరు. ఇక హైవే దిగాల్సిన పని ఉండదు, మళ్ళీ హైవే కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు. మీరు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు అయితే స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు, రాజమండ్రి నుంచి వచ్చేవాళ్ళు అయితే హైదరాబాద్ స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు. వన్ బ్రిడ్జి అయిపోయింది కదా, వన్ సైడ్ అయిపోయింది, ఇబ్బంది ఏమి ఉండదు. అంటేనండి మీకు ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ ద్వారా తెలియజేయండి. నాకు మంచిగా అనిపిస్తే చెప్పండి. ఒకవేళ మంచిగా లేకపోతే చూసుకుంటాను నేను జాగ్రత్తగా. బాయ్ అండి.